గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ఫెరోమీటర్ గురించి మనం మాట్లాడాం. అంటే అక్కడ మైకల్సన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంటర్ఫెరోమీటర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, అక్కడ గ్లాస్ ప్లేట్స్ ఏ విధంగా తీసుకోవాలి, అక్కడ ఫ్రింజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నది కూడా అక్కడ మనం మాట్లాడాం. అలాగే వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడం గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే ఇంటర్ఫిరెన్స్కి సంబంధించినటువంటి క్లాస్. ఈ రోజు కూడా అంటే మనం ఇంతకుముందు మనం ఇంటర్ఫిరెన్స్ ఏర్పడాలని అంటే అక్కడ 2 టైప్స్ మనం ఒకటి చెప్పుకున్నాం కదా. ఏంటవి? ఒకటి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, రెండవది వచ్చేసి యాంప్లిట్యూడ్ డివిజన్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్కి సంబంధించి లాయిడ్ ఎక్స్పెరిమెంట్ ఎలాగైతే చెప్పామో, ఇప్పుడు అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్కి సంబంధించినటువంటి చెప్పేటటువంటి ఎక్స్పెరిమెంటే న్యూటన్ రింగ్స్. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే న్యూటన్ రింగ్స్. ఏంటి అసలు ఈ న్యూటన్ రింగ్స్? ఏంటి ఇట్లా ఉపయోగం అంటే, మనం న్యూటన్ రింగ్స్ని ఉపయోగించి అన్నోన్ లైట్ యొక్క వేవ్ లెంత్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఒక మోనోక్రోమటిక్ లైట్ ఎక్కడి నుంచి అయినా వస్తుందని అనుకుంటే ఆ మోనోక్రోమటిక్ లైట్ వేవ్ లెంత్ ని అంటే లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా దీంతో పాటు మనం ఏదైనా సరే మీకు ఒక లెన్స్ ఇస్తే కనుక, అంటే లెన్స్ అంటే ఎటువంటి లెన్స్? కాన్వెక్స్ లెన్స్. అంటే కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినప్పుడు ఆ కాన్వెక్స్ లెన్స్ కనుక ప్లేనో కాన్వెక్స్ అయితే కనుక అటువంటి లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అటువంటి లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ని క్యాలిక్యులేట్ చేయాలనంటే మనం యూజ్ చేసేటటువంటి టెక్నికే న్యూటన్ రింగ్స్. యాక్చువల్గా మనం న్యూటన్ రింగ్స్లో లైట్ను ఉపయోగించి రేడియస్ ఆఫ్ కర్వేచర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్ థియరీలో మనం మాట్లాడుకుంటే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు వాడేటటువంటి ఎక్విప్మెంట్ స్పెరామీటర్. సాధారణంగా మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని స్పెరామీటర్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు మామూలుగా స్పెరామీటర్ అంటే ఎలా ఉంటుందంటే, దానికి ఒక స్కేల్ అనేది ఇలా ఫిక్స్డ్ స్కేల్ ఒకటి ఉంటుంది. ఇది హెడ్ స్కేల్ అంటాం మనం, హెడ్ స్కేల్. అలాగే ఒకటి రొటేట్ అవుతూ పిచ్ స్కేల్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, పిచ్ స్కేల్. ఒక కరెక్ట్గా దీనికి 3 లెగ్స్ ఉంటాయి అమ్మా. ఇలా 3 లెగ్స్ ఉంటాయి. మనకు ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అయితే దీన్ని యూజ్ చేయట్లేదు, కానీ ప్రీవియస్గా అయితే మనకి డిగ్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా ఉండేది ఇది. ఈ స్పెరామీటర్ మధ్యలో ఒక నాబ్ ఒకటి ఉంటుంది. మనం ఏదైతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కట్టాలనుకుంటున్నామో ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ పైన ఈ స్పెరామీటర్ని ప్లేస్ చేస్తాం అనమాట. ప్లేస్ చేసి ఇక్కడ ఇమేజ్ కనపడకపోవచ్చు నాకు తెలిసి, క్లారిటీ లేదా. స్పెరామీటర్ అనేది ఏంటంటే ఒక సర్క్యులర్ స్కేల్ ఒకటి ఉంటుంది స్పెరామీటర్కి. ఆ స్పెరామీటర్ ఉన్నటువంటి సర్క్యులర్ స్కేల్ని మనం ఏమంటాం అంటే పిచ్ స్కేల్ అని అంటాం, పిచ్ స్కేల్. అలాగే దీంతో పాటు ఏముంటుందంటే ఒక హెడ్ స్కేల్ కూడా ఒకటి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఒక హెడ్ స్కేల్. దీనికి 3 లెగ్స్ ఉంటాయి. ఈ 3 లెగ్స్ని కూడా మధ్యలో ఒక స్క్రూ ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాసెస్, దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఇది ఒక మనం ఏదైతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ లెన్స్ కట్టాలనుకుంటున్నామో దానిపైన ఏం చేస్తారంటే ఆ స్పెరామీటర్ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్క్రూని మనం టైట్ చేస్తాం. టైట్ చేస్తే అక్కడ మనకి డిఫరెంట్ రీడింగ్స్ అనేవి వస్తాయి. మనం స్క్రూ గేజ్ ఎలాగైతే యూజ్ చేస్తామో స్పెరామీటర్ని కూడా అలాగే యూజ్ చేస్తారు. యూజ్ చేసి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూని, క్యాపిటల్ R వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇది స్పెరామీటర్ ద్వారా చేసేటటువంటి రెగ్యులర్ ప్రాసెస్. అయితే సేమ్ మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని న్యూటన్ రింగ్స్ని ఉపయోగించి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి అటువంటి న్యూటన్ రింగ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ న్యూటన్ రింగ్స్తో ప్రాక్టికల్ ఏ విధంగా చేస్తాం అన్నది ఈరోజు టార్గెట్ అనమాట. ఈరోజు నా టార్గెట్ ఏంటంటే న్యూటన్ రింగ్స్ని ఫామ్ చేయడం, అందులో బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ అన్నవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నది చెప్పడం ఈరోజు నా టార్గెట్. ఓకేనా? దానికోసం అసలు ఫస్ట్ న్యూటన్ రింగ్స్ అంటే ఏంటి, అసలు న్యూటన్ రింగ్స్ అంటే ఏంటి, ఇది తెలుసుకునే ముందు మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. జస్ట్ ఈ ప్రీవియస్గా అయితే నేను అది యూజ్ చేయను కాబట్టి స్కిప్ చేశాను, అది కూడా చూద్దాం. మనం ఇంతకుముందు కొసైన్ లా చెప్పుకున్నాం. మీరు ఆ ప్రీవియస్ క్లాసెస్ కనుక చూసుంటే కొసైన్ లా మనం ఒకటి రిఫ్లెక్టెడ్ లైట్కి చెప్పాను నేను. అలాగే దాంతోపాటు ఇంకా దేనికి చెప్పామమ్మా? ట్రాన్స్మిటెడ్ లైట్కి కూడా చెప్పాను నేను. దేనికి చెప్పాం? ఒకటి రిఫ్లెక్టెడ్ లైట్కి చెప్పాం, రెండోది ట్రాన్స్మిటెడ్ లైట్కి కూడా చెప్పాం మనం. మరి రిఫ్లెక్టెడ్ లైట్కి చెప్పినా, ట్రాన్స్మిటెడ్ లైట్కి చెప్పినా కొసైన్ లా అంటే ఏం చెప్పాం? లైట్ అన్నది ఒక మీడియం నుండి, అంటే రేరర్ మీడియం నుండి డెన్సార్ మీడియంకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు డ్యూ టు రిఫ్లెక్షన్ అలాగే డ్యూ టు ట్రాన్స్మిషన్ అక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ ఏర్పడతాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఇది డెన్సార్ మీడియం అని తీసుకుంటే కనుక అక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పాము? ఒక ఫిల్మ్ని అబ్జర్వ్ చేసి గుర్తుందా? G ప్రైమ్ అని, H ప్రైమ్ అని. ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసుకుంటే అక్కడ ఏం చెప్పాం మనం? దీని థిక్నెస్ అన్నది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ ఫిల్మ్ థిక్నెస్ స్మాల్ t అని అన్నాం. మరి ఈ కేసులో మనం ఏం ప్రూవ్ చేసాం? పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మనం ఏం చెప్పామా? 2 μt cos r అని చెప్పేసి ప్రూవ్ చేసాం. డెల్టా ఈక్వల్ టు
2μt cos r అని చెప్పేసి ప్రూవ్ చేసాం అక్కడ ప్రీవియస్గా. ఎప్పుడది ఈ థిక్నెస్ అన్నది సమానంగా ఉంటే, సపోజ్ అది కనుక థిక్నెస్ అన్నది సమానంగా లేదు, థిక్నెస్ ఎలా లేదమ్మా, సమానంగా లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఒక సర్ఫేస్ ఏమో స్ట్రైట్ గా ఉంది, ఒక సర్ఫేస్ అన్నది ఇలా ఇంక్లైన్ ఎట్ సమ్ యాంగిల్, దాన్ని ఈ షేప్ ఏమంటారంటే వెడ్జ్ షేప్ అంటారమ్మా. ఈ షేప్ ఏమంటాం మనం, వెడ్జ్ షేప్. ఓకే, అప్పుడు ఇక్కడ చేసేటటువంటి యాంగిల్ ఆల్ఫా, అక్కడ చేసేటటువంటి యాంగిల్ ఎంతమ్మా, ఆల్ఫా. అప్పుడు అంటే ఒక ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ థిక్నెస్ సమానం అంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ థిక్నెస్ డిఫరెంట్, ఇక్కడ థిక్నెస్ డిఫరెంట్. అబ్జర్వ్ చేశారు మీరు? అంటే ఈ థిక్నెస్ లో కనుక ఇలాగా వెజ్ షేప్ కనుక వచ్చినట్లయితే కొత్తగా ఒక యాంగిల్ ఏర్పడుతుంది కదమ్మా, ఆ యాంగిల్ ఏమన్నా నువ్వు ఆల్ఫా అన్నావు. ఇంకా దీని డెరివేషన్ అయితే నేను ప్రూవ్ చేయట్లేదు, కానీ అప్పుడు దీనిపైకి ఒక లైట్ రే అనేది పాస్ అవుతుంది, పాస్ అవుతే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత మళ్ళీ ఏమవుతుంది, ట్రాన్స్మిట్ అయ్యి లోపలికి వెళ్తుంది. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ కొసైన్ లాగా ప్రూవ్ చేయాలి. ఓకే, మళ్ళీ కొసైన్ లాగా ప్రూవ్ చేస్తే దానికి దీనికి చేంజ్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఉంది చూసారా, అప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటి యాంగిల్ ఏమొస్తుందంటే ఆర్ ప్లస్ ఆల్ఫా వస్తుంది అనమాట. ఇక్కడ యాంగిల్ ఏమొస్తుంది, ఆర్ ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ యాంగిల్ ఆర్ ఉండేది రిఫ్రాక్టివ్ యాంగిల్, ఇప్పుడు దానికి కొత్తగా ఆల్ఫా అన్న టర్మ్ యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇంక్లైన్డ్ సమ్ యాంగిల్ కాబట్టి. ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇంతకుముందు మనకి ప్రీవియస్ గా సేమ్ థిక్నెస్ ఉన్నప్పుడు కనుక మనం మాట్లాడితే 2μt cos r అని అన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది, ఆర్ ప్లస్ ఆల్ఫా వచ్చింది. అంటే ఫైనల్ గా ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే డెల్టా ఈక్వల్ టు 2μt cos r ప్లస్ ఆల్ఫా వస్తుంది అన్నమాట. ఓకే, ఆర్ ప్లస్ ఆల్ఫా ఎందుకు వచ్చిందనంటే ఇన్క్లైన్డ్ ఎట్ సమ్ యాంగిల్ కాబట్టి. ఈ ఈక్వేషన్ ని మీరు గుర్తుంచుకోండి. ఆల్రెడీ అయితే మనం ప్రూవ్ చేసాం, జస్ట్ ఆర్ ప్లేస్ లో ఆర్ ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఎప్పుడు అది గనక వెజ్ షేప్ అయితే గనక. ఓకేనమ్మా, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మనం కొసైన్ లో ఆల్రెడీ ప్రూవ్ చేసామమ్మా. దేనికి ప్రూవ్ చేసాం మనం, ఇది థిక్నెస్ అన్నది యూనిఫామ్ గా ఉన్నప్పుడు మనం కొసైన్ లాని ప్రూవ్ చేసాం. మరి థిక్నెస్ యూనిఫామ్ గా కనుక లేకపోతే ఆ సందర్భంలో అంటే దాన్ని ఏమంటాం, ఆ షేప్ ని వెజ్ షేప్ అని అంటాం. అప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ 2μt cos r ప్లస్ ఆల్ఫా. ఈ ఫార్ములా నేను యూజ్ చేస్తాను, అందువల్ల ఈ ఫార్ములా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి న్యూటన్ రింగ్స్ అన్నది ఫార్ములేషన్ ఎలాగో చూద్దాం. లిసన్ వెరీ కేర్ఫుల్ అమ్మా. ఇప్పుడు చూస్తే ఈ న్యూటన్ రింగ్స్ లో ఫస్ట్ మనం తీసుకునేటటువంటిది ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందని అంటే, ఒక సోడియం వేపర్ ల్యాంప్ అని ఉంటుంది. సోడియం వేపర్ ల్యాంప్. ఆ సోడియం వేపర్ ల్యాంప్ నుంచి వస్తున్నటువంటి లైట్ ఏదైతే ఉందో, అంటే నేను ఏమంటున్నానంటే ఆ సోడియం వేపర్ ల్యాంప్ ని ఎస్ అని తీసుకున్నాం. ఈ పక్క తీసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. సోడియం వేపర్ ల్యాంప్. ఈ సోడియం వేపర్ ల్యాంప్ నుంచి వస్తున్నటువంటి రేస్ ఇలా సాధారణంగా అయితే ఒక లెన్స్ ని తీసుకుని వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఒక లెన్స్ ని తీసుకుని చేస్తారు. మనం ఈ లెన్స్ తీసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఈ సోడియం ల్యాంప్ నుంచి వస్తున్నటువంటి రేస్ అన్ని కూడా ఏంటంటే ఒక సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ పైన పడుతుంది అనమాట. దేని మీద పడుతుందమ్మా, ఒక సెమీ సిల్వర్డ్. సాధారణంగా సెమీ సిల్వర్డ్ క్లాత్ పైన నువ్వు ఒక గ్లాస్ ప్లేట్ ని తీసుకుంటే సరిపోద్ది. ఆ గ్లాస్ ప్లేట్ ని ఎక్కడ పెట్టాలంటే మనం 45 degrees యాంగిల్ లో ప్లేస్ చేయాలమ్మా. గ్లాస్ ప్లేట్ ని ఏం చేయాలి మనం, 45 degrees యాంగిల్ లో, ఇంక్లైన్డ్ అట్ 45 degrees యాంగిల్ అంటాం మనం. ఈ గ్లాస్ ప్లేట్ ని 45 degrees యాంగిల్ లో పెట్టాలి. మరి 45 degrees యాంగిల్ లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందమ్మా, మనం ఇచ్చినటువంటి లైట్ లో కొంత పార్ట్ ఏమో ట్రాన్స్మిట్ జరుగుతుంది, కొంత పార్ట్ ఏమో రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి లైట్ లో కొంత పార్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, కొంత పార్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ ని ట్రీట్ చేస్తాను. ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ అన్నమాట. ఓకే, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఈ డైరెక్షన్ లో వచ్చేస్తుంది. ఇదేంటంటే లెట్స్ టేక్ జీ గ్లాస్ ప్లేట్. ఆ గ్లాస్ ప్లేట్ అన్నది ఎలాంటిదంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ అన్నమాట. మన టార్గెట్ ఏంటి అసలు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని తీసుకుంటాం అనమాట. దానికి ఎలా ఉండాలంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది చాలా ఎక్కువగా ఉండాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువగా ఉన్నటువంటి లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువగా ఉన్నటువంటి కర్వేచర్ అంటే దాని యొక్క క్రాసింగ్ లిమిట్ అనమాట. ఇక్కడ చూస్తే దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం మనం. అంటే ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది బాగా ఎక్కువగా ఉన్నటువంటి లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉన్నటువంటి లెన్స్ ను మనం తీసుకుంటాం అన్నమాట. దట్టు ఇదేంటంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్. మామూలు కాన్వెక్స్ లెన్స్ అంటే మీరు ఎప్పుడు చదివేది ఈ టైప్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ మీరు చదువుతారు.
ఓకే, అది డబుల్ కాన్వెక్స్ లెన్స్. అలా కాకుండా ఒక పక్కన కనుక కాన్వెక్స్ సర్ఫేస్ లేకుండా ప్లేన్ సర్ఫేస్ ఉండాలి. ప్లేన్ సర్ఫేస్ ఒక పక్కన కాన్వెక్స్ సర్ఫేస్ ఉండాలి. దాన్ని ఏమంటారంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటామమ్మా. ఆ లెన్స్ ఏమంటామరా? ప్లేనో కాన్వెక్స్ లెన్స్. దాని యొక్క రేడియస్ అన్నది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది లార్జ్ ఉండేటటువంటిది మనం తీసుకుంటాం. మరి దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ ని తీసుకుంటాం అమ్మా. ఏం చేస్తాం? ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ ని తీసుకుని దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది ఈ గ్లాస్ ప్లేట్ పైన ఉండేలా చూసుకోవాలి మనం. అంటే ఆ గ్లాస్ ప్లేట్ ని ఎలా ప్లేస్ చేయాలి? ప్రాక్టికల్ చేసినప్పుడు ఈ విధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది ఈ విధంగా వచ్చేలా తీసుకోవాలన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి రేస్ ఏం చేస్తాయి? మనం ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో ఆ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పైన ఈ విధంగా పడతాయి, ఇల్యూమినేట్ చేయబడతాయి ఈ విధంగా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇల్యూమినేట్ చేయబడినప్పుడు ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారంటే ఈ గ్లాస్ ప్లేట్ ఉంది కదా, ఈ గ్లాస్ ప్లేట్ పై ఎటువంటిది, ఈ గ్లాస్ ప్లేట్ కి ఏం చేస్తారంటే కింద మరలా ఒక బ్లాక్ షీట్ ని కూడా దాన్ని తీసుకుంటారు. ఇదైతే మనకి ప్రాక్టికల్ గా మన టెక్స్ట్ బుక్ లో కూడా చూపించట్లేదు, కానీ సాధారణంగా అయితే బ్లాక్ షీట్ ని తీసుకుంటారు, అంటే కింద నుంచి వచ్చేటటువంటి రేస్ రిఫ్లెక్ట్ అవ్వకుండా. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి రేస్ ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో దీని థిక్నెస్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ ప్లేట్ ని డైరెక్ట్ టచ్ చేసేస్తుంది. ఓకే, మరి వెళ్ళే కొద్ది కూడా చూడండి, ఇక్కడ నువ్వు గ్లాస్ ప్లేట్ ని ఈ విధంగా బోర్లించు. అంటే నువ్వు గిన్నెని ఊహించుకో, ఒక గిన్నెని ఊహించుకుంటే ఆ గిన్నెని అలా పెట్టినప్పుడు ఇక్కడ సర్ఫేస్ కి దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్ఫేస్ కి చూడమ్మా, ఈ సర్ఫేస్ కి ఈ సర్ఫేస్ కి మధ్యలో ఏముంటది? రెండింటి మధ్యలో ఏమి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యేటటువంటిది ఎయిర్. ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? ఎయిర్. ఇంతకుముందు మనం ఇన్క్లైన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మిగిలిన పార్ట్ కూడా పక్కన పెడితే ఇది కనుక నువ్వు గమనిస్తే ఇది ఒక వెజ్ షేప్. అబ్జర్వ్ చేస్తారా మీరు? మరి అది వెజ్ షేప్ అవడం వల్ల అక్కడ ఉండేటటువంటి యాంగిల్ కనుక నువ్వు ఆల్ఫా అనుకుంటే కనుక దాని నుంచి నువ్వు పాత్ డిఫరెన్స్ కి ఈక్వేషన్ రాయొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, దీన్ని కూడా పక్కన పెడితే ఇక్కడ మరి జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఒకసారి దీన్ని విడదీసి చూద్దాం, ఒకసారి బయటకు తీసుకొచ్చి చూద్దాం. ఇది గ్లాస్ ప్లేట్. ఈ గ్లాస్ ప్లేట్ పైన ఏం చేసావు? నువ్వు ఒక ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేసావు. ప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? లైట్ రే అనేది డైరెక్షన్ లో వచ్చి ఇలా పడింది అనుకున్నాం. ఓకే, పడినటువంటి లైట్ రే ఏమవుతుందమ్మా? ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయిపోయి ఈ డైరెక్షన్ లో పోతుంది. ఇంకొకటి ఏం చేస్తుంది? ఈ సర్ఫేస్ ని టచ్ చేసి ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇది అనుకుంటే రెండో రే ఇది. మరి ఈ రెండు రేస్ కూడా ఏం చేస్తాయి? ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. అంటే ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ అనమాట. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ ఏం చేస్తాయమ్మా? ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ని ఫామ్ చేస్తాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, రిఫ్లెక్టెడ్ రేస్ అనే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ చేస్తాయి అన్నది ఆల్రెడీ మనం కొసైన్ లాలో కూడా చూసాం మనం. ఓకే, ఈ రెండు రేస్ కూడా నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి ఇంటర్ఫియర్ అవుతాయి అని అంటున్నాం మనం. మరి ఇలాగ అవుతుందంటే లేదు. మరి ట్రాన్స్మిటెడ్ లైట్ ద్వారా కూడా మనకి అక్కడ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే ద్వారానూ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది, ట్రాన్స్మిటెడ్ రే ద్వారా కూడా ఇంటర్ఫిరెన్స్ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? ఒక సర్ఫేస్ దగ్గర నువ్వేంటంటే ఇది 2 డైమెన్షనల్ ఇమేజ్ చూస్తున్నావు, కానీ మనం తీసుకున్నటువంటి లెన్స్ అన్నది ఎప్పుడు కూడా 2 డైమెన్షనల్ కాదమ్మా. ఆ లెన్స్ ఎటువంటి లెన్స్? మనం గ్లాస్ ప్లేట్ పైన పెట్టినప్పుడు అది చుట్టూ ఉంటుంది. అంటే ఈ ఎయిర్ గ్యాప్ ఎలా ఉంటుంది? ఈ గ్లాస్ ప్లేట్ ఎలా ఉంటుంది అనుకుంటే దాని చుట్టూ కూడా మనకి ఎయిర్ గ్యాప్ అన్నది ఉంటుంది. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏర్పడిన ఇక్కడ తీసుకున్నటువంటి ఈ గ్లాస్ కి, అంటే మనం తీసుకున్న లెన్స్ కి ఇక్కడ తీసుకున్నటువంటి గ్లాస్ కి మధ్యలో ఒక మీడియం ఎగ్జిస్ట్ అయింది. ఆ మీడియం ఏంటమ్మా? ఎయిర్ మీడియం. మరి ఆ ఎయిర్ మీడియం అన్నది నువ్వు తీసుకున్నది లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉన్నటువంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్. మరి ఆ కాన్వెక్స్ సర్ఫేస్ అన్నది ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. దాని యొక్క థిక్నెస్ వచ్చేసి లెటర్స్ టేక్ స్మాల్ టీ. అంటే అక్కడ ఎయిర్ గ్యాప్ ఉంది చూసారమ్మా, ఈ ఎయిర్ గ్యాప్ థిక్నెస్ అంతా స్మాల్ టీ అని కనుక మనం తీసుకుంటే, మరి ఈ ఎయిర్ గ్యాప్ థిక్నెస్ ఇక్కడికి వచ్చే కొద్ది కూడా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర ఎయిర్ గ్యాప్ ఎంత అంటే నువ్వేం చెప్తావు? ఇక్కడ థిక్నెస్ ఎయిర్ థిక్నెస్ అంటే మనం తీసుకున్నటువంటి ఫిల్మ్ థిక్నెస్, ఈ ఎయిర్ థిక్నెస్ అమ్మా దాని వాల్యూ టీ. కానీ సెంటర్ పాయింట్ థిక్నెస్ వాల్యూ ఎంత అంటే సెంటర్ లో టీ ఈక్వల్ టు 0 కదమ్మా. సెంటర్ లో అక్కడ టీ ఈక్వల్ టు ఏంటమ్మా? 0. అందువల్ల డ్యూ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్ వస్తే కనుక ఇక్కడ నీకు ఎటువంటి ఫ్రింజ్ అనేది ఏర్పడదు. అక్కడ బ్లాక్ ఫ్రింజ్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు. బ్లాక్ ఫ్రింజ్ ని
అబ్జర్వ్ చేస్తాం. కానీ మిగిలిన చుట్టూ కూడా కొద్దిగా దూరంగా వెళ్ళి కొద్దిగా కూడా రింగ్స్ అనేవి కంటిన్యూస్ గా పెరుగుతూ పోతాయి అన్నమాట ఎక్కువగా. ఓకే, ఇది ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. మరి దీన్ని కనుక గమనిస్తే ఇది ఇప్పుడే నువ్వు ఏ షేప్ అని అన్నావు, వెజ్ షేప్ అని అన్నావు కదా. ఓకే, ఎప్పుడైతే ఈ రిఫ్లెక్టెడ్ లైట్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అన్నామో, అంటే ఈ కేసులో ఇంటరాక్ట్ అవుతుందో దీని ఈక్వేషన్ రాబట్టాలి మనం ఎలాగా, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఎప్పుడైతే ఇది రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఈ రేస్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. మరి ఈ ఇంటరాక్ట్ అయినటువంటి రేస్ ని మనం దేంతో అబ్జర్వ్ చేస్తాం అంటే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి అబ్జర్వ్ చేస్తాం. దేన్ని ఉపయోగించి అబ్జర్వ్ చేస్తామా? ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఆ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ని ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇది ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మరి ఈ మనం తీసుకున్నటువంటి లెన్స్ ఎలా ఉందమ్మా, సర్క్యులర్ గా ఉండడం వల్ల అక్కడ ఫ్రింజెస్ కూడా మనకి ఎలా ఫామ్ అవుతాయి అంటే సర్క్యులర్ గా ఫామ్ అవుతాయి. మరి ఆ సర్కిల్స్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సర్కిల్స్ ఎలా ఉంటాయి, ఒకసారి ఏమో బ్రైట్ ఫ్రింజ్ ఉంటుంది, తర్వాత డార్క్ ఫ్రింజ్ ఉంటుంది. ఈ బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్ అన్న కంటిన్యూస్ గా ఉంటుంటాయి అనమాట. వీటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనం అక్కడ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎలా చేస్తాం ఏంటంటే మనకి ఎలాగ టుమారో క్లాస్ అది అక్కడ చూద్దాం. మొత్తం మీద ఏంటంటే ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి ఇప్పుడు ఫస్ట్ ఒక రింగ్ దగ్గర పెడతాం మనం, అక్కడి నుంచి దాన్ని మూవ్ చేసుకుంటూ నాబ్ని మూవ్ చేస్తుంటే అది ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అన్నదానికి హారిజెంటల్ గా మూవ్ అవడానికి, అలాగే వెర్టికల్ గా మూవ్ అవడానికి, హారిజెంటల్ గా మూవ్ అవడానికి అక్కడ మనకి రొటేట్ చేయడానికి స్క్రూస్ అన్నవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ స్క్రూస్ ను ఉపయోగించి నెమ్మదిగా జరుపుతుంటాం అన్నమాట. జరిపి ఈ రింగ్స్ మధ్య డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఆ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వేవ్ లెంత్ కడతాం. అది చూద్దాం దాని గురించి. ఇక్కడ మన టాపిక్ వరకు, ఈ రోజు టాపిక్ వరకు మనం మాట్లాడితే ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఉపయోగించి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేస్తాం. అక్కడ వరకు క్లియర్. మరి ఈ రేస్ ఎప్పుడైతే ఒకటి ఇలాగా లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందని అంటున్నానో, మరి అక్కడ మళ్ళీ అడ్జస్ట్ అవ్వాల్సిన లా ఏంటి, కొసైన్ లాయే కదా. దట్టు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వెజ్ షేప్ కదా, ఇది ఒక వెజ్ షేప్ కదా, అప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. థిక్నెస్ అంతా సమానంగా ఉండదు, అంటే ఇది ఒక ఫిల్మ్ లాగా యాక్ట్ చేస్తుంది ఎయిర్, దాని థిక్నెస్ మాత్రం సమానంగా ఉండదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత, ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడాం. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఎయిర్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా 1 అమ్మా, గుర్తుంచుకోండి. అలాగే మ్యూ వాటర్ అని ఎక్కడైనా అంటే కనుక దాని వాల్యూ మ్యూ ఎయిర్ వచ్చేసి ఏంటమ్మా 1, అలాగే మ్యూ వాటర్ వచ్చేసి 1.33. ఓకే, అలాగే ఎక్కడైనా మ్యూ గ్లాస్ అని కనుక అంటే మ్యూ గ్లాస్ అని అంటే దాని వాల్యూ సాధారణంగా మనం 1.55 తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ ఉపయోగించే మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనకు పర్టికులర్గా అయితే ఈ మిగిలిన 2 వాల్యూస్ తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యూ ఎయిర్ మాత్రమే. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి ఎప్పుడు కూడా ఏంటమ్మా 1. ఓకే, ఇది ప్రాక్టికల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. మరి దీన్ని కనుక మనం వెజ్ షేప్డ్ ఫిల్మ్ నుంచి మనం దీన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు అక్కడ యాంగిల్ కనుక నువ్వు ఆల్ఫా అని అనుకుంటే మనకి పాత డిఫరెన్స్ కి వెజ్ షేప్డ్ ఫిల్మ్ కి ఫార్ములా ఏంటమ్మా, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను. వెజ్ షేప్డ్ ఫిల్మ్ కి ఫార్ములా ఏంటి, డెల్టా ఈక్వల్ టు 2μt cos ఆల్ఫా ప్లస్ ఆర్ అమ్మా. అయితే ఎప్పుడైతే అక్కడ వేవ్ అన్నది ఫస్ట్ వేవ్ అయితే డైరెక్ట్ రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. మరి రెండో వేవ్ ఏం చేస్తుంది, లోపలికి వచ్చి లోపల నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి డయాగ్రామ్ వేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఈ రే వచ్చినటువంటి రే ఏం చేస్తుంది, కొంత పార్ట్ ఏమో బయట సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయిపోతుంది, కొంత పార్ట్ ఏం చేస్తుంది కిందకు వచ్చి కింద నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఇది ఎక్స్ట్రా పాత్ ని మూవ్ అవుతుంది కదమ్మా. మరి అది మూవ్ అయ్యేటటువంటి ఎక్స్ట్రా పాత్ ఏమంటామంటే λ/2 అంటాం. అక్కడ ఎంత ఎక్స్ట్రా మూవ్ అవుతుందంటే λ/2. ప్రీవియస్ గా కూడా దీన్ని మనం యూజ్ చేసాం. అంటే టోటల్ ఎంత పాత్ డిఫరెన్స్ వస్తుందంటే ఏం చెప్పొచ్చు, డెల్టా ఈక్వల్ టు 2μt cos ఆల్ఫా ప్లస్ ఆర్ ప్లస్ λ/2 అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ మనం ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, మ్యూ అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫిల్మ్ అమ్మ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫిల్మ్, ఇక్కడ ఫిల్మ్ ఏంటంటే ఎయిర్ ఫిల్మ్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1. కాబట్టి అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, డెల్టా ఈక్వల్ టు 2t cos ఆల్ఫా ప్లస్ ఆర్ ప్లస్ λ/2 గా చేంజ్ అయిపోతుంది. అయితే దాంతో పాటు అక్కడ కనుక మనం గమనిస్తే ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే దాని అక్కడ మనకి యాంగిల్ అన్నది చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనం తీసుకుంది లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకోవడం వల్ల అక్కడ మనం ఏర్పడేటటువంటి వెజ్ ఏదైతే ఉందో ఆ వెజ్ దగ్గర ఏర్పడేటటువంటి యాంగిల్ ఆల్ఫా కానీ లేకపోతే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ కానీ చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మరి అంత తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ ఆర్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవచ్చు, 0గా తీసుకోవచ్చు.
మరి కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత అమ్మా 1. కాబట్టి పాత్ డిఫరెన్స్ కనుక అక్కడ నువ్వు మాట్లాడితే డెల్టా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. ఏంటమ్మా అక్కడ పాత్ డిఫరెన్స్ వచ్చి డెల్టా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. బై వెజ్ షేప్డ్ ఫిల్మ్ నుంచి డెల్టా ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 2 మ్యూటీ కాస్ ఆల్ఫా ప్లస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2 గా చెప్పొచ్చు. ఈ లాంబ్డా బై 2 ఎందుకు వచ్చిందంటే ఇది ఎక్స్ట్రా మూవ్ అవుతున్నటువంటి పాత్ అనమాట. ఆ ఎక్స్ట్రా మూవ్ అయిన పాత్ లాంబ్డా బై 2ని ఇక్కడ నేను యాడ్ చేశాను అంతే. మరి ఇక్కడ చూస్తే ఈ డెల్టా వాల్యూ ఏదైతే ఉందో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ మ్యూ అంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. ఎందుకంటే ఈ లెన్స్ కి ఈ గ్లాస్ ప్లేట్ కి మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ ఫిల్మ్ కాబట్టి ఆ ఎయిర్ ఫిల్మ్ కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి ఆ 1 వాల్యూని నేను జస్ట్ అక్కడ పుట్ చేశాను. నెక్స్ట్ ఇది యాంగిల్ అన్నది చాలా చాలా తక్కువ, అంటే ఎగ్జాక్ట్ గా 0 అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్ గా 0 అయితే కాదు, అది నియర్లీ ఈక్వల్ టు 0. దట్స్ వై కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఏదైతే ఉందో, లేదు సారీ ఆల్ఫా ప్లస్ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ అన్నది నియర్లీ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఎగ్జాక్ట్ గా అయితే 1 కాదు. ఓకే, సమ్ వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తామో డెల్టా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2 అంటాం. ఎందుకంటే ఈ వాల్యూ 1 అయిపోయింది కాబట్టి. మరి దీని తర్వాత మనం డార్క్ ఫ్రింజెస్ కి బ్రైట్ ఫ్రింజెస్ కి మనం ఈక్వేషన్స్ రాబట్టాలి. మనకి ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడడానికి గల కండిషన్ ఏంటంటే ఎన్ లాంబ్డా. బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడడానికి కండిషన్ ఏంటమ్మా ఎన్ లాంబ్డా. అలాగే డార్క్ ఫ్రింజెస్ అని ఎక్కడైనా అంటే 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. మర్చిపోకూడదు, మనం బ్రైట్ ఫ్రింజెస్ అయితే ఎప్పుడు కూడా ఏం చెప్తామా ఎన్ లాంబ్డాతో చెప్తాం. మరి ఇక్కడ ఏర్పడాల్సిన కండిషన్ నేను బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ కనుక రాస్తే బ్రైట్ ఫ్రింజెస్ కి అంటే మనం ఇక్కడ ఏర్పడేటటువంటి ఫ్రింజెస్ ఎలా ఉంటాయంటే మధ్యలో ఎలా డార్క్ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ థిక్నెస్ అన్నది 0 అయిపోవడం వల్ల అక్కడ మనకి ఫిల్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అట్ ద సెంటర్ మనకి ఓ పాయింట్ దగ్గర అనుకుంటే దీన్ని ఓ పాయింట్ దగ్గర మనకి అక్కడ ఏమీ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి అక్కడ ఇలా డాటే వస్తుంది. దాని చుట్టూ ఫ్రింజెస్ అనేవి వస్తాయి అనమాట ఇలా. ఓకే, అదే ట్రాన్స్మిటెడ్ లైట్ చూసారనుకో మధ్యలో మాత్రం ఇలా డాట్ రాదు, అక్కడ ఒక సర్కిల్ వస్తుంది, దాని చుట్టూ ఎలా వస్తాయి. ఎందుకంటే ట్రాన్స్మిటెడ్ లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాల్సిన పని లేదు కదా, ఓన్లీ జస్ట్ ట్రాన్స్మిషన్ గురించి అక్కడ మాట్లాడుతున్నాం. ఓకే, మొత్తం మీద ఏంటంటే బ్రైట్ లైన్స్ కి సంబంధించి బ్రైట్ ఫ్రింజెస్ రావాలంటే డెల్టా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2 అన్నావు కదా. దీని వాల్యూ దేనికి సమానం అవ్వాలమ్మా ఎన్ లాంబ్డాకి సమానం అవ్వాలి. అంటే దీని నుంచి 2t ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్ లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2. ఎన్ లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2. దీని నుంచి కనుక మనం లాంబ్డా బై 2ని కనుక కామన్ తీసాం అనుకో, దీని నుంచి లాంబ్డా బై 2ని కనుక కామన్ చేస్తే 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఈ కండిషన్ ఏమంటాం అంటే బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి కండిషన్ అని చెప్తాం. ఓకేనమ్మా, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి ఒకసారి. అంటే ఇది మొత్తం మీద న్యూటన్ రింగ్స్ సంబంధించినటువంటి బ్రైట్ ఫ్రింజెస్. నెక్స్ట్ మనకి డార్క్ ఫ్రింజెస్ రావాలని అంటే మనం తీసుకోవాల్సినటువంటి కండిషన్ ఏంటమ్మా, ఇది బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించి. మరి డార్క్ ఫ్రింజెస్ రావాలంటే అప్పుడు మనం ఇక్కడ ఎలాగైతే ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేసామో నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఏం చేస్తామంటే 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 కి ఈక్వల్ చేస్తాం. చేయడం ద్వారా అంటే ఇక్కడ రాసాను కదా 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 కి ఈక్వల్ చేయడం ద్వారా మనం డార్క్ ఫ్రింజెస్ కి ఈక్వేషన్ రాబట్టవచ్చు. ఇదైతే బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్. కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజెస్ అంటే డార్క్ ఫ్రింజెస్ అంటే ఇక్కడ చూడమ్మా, ఇది డాట్ కదా, దీని చుట్టూ ఎలా సర్కిల్స్ వస్తాయి అంటున్నాం కదా. ఇది డార్క్, మధ్యలో ఉన్నది బ్రైట్, ఇది డార్క్, మధ్యలో ఉన్నది బ్రైట్, అలా అనమాట. అలా ఇప్పుడు మనం డార్క్ ఫ్రింజెస్ కి కండిషన్ ని ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేయాలంటే దీని వాల్యూ ఇంతకుముందు ఎన్ లాంబ్డాకి సమానమైంది. అదే డార్క్ అయితే ఎప్పుడు కూడా దేనికి సమానం అవ్వాలి 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. అంటే ఏమీ లేదమ్మా, ఒకటేమీ ఈవెన్ నెంబర్, ఒకటి ఆడ్ నెంబర్ అంతే. అక్కడ చూసుకుంటే ఒకటి ఈవెన్ అవుతుంది, ఒకటి ఆడ్ నెంబర్ సంబంధించినటువంటి రిలేషన్ అంతే, అందుగురించి ఏం కాదు. ఇప్పుడు దీని నుంచి డెల్టా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2t ప్లస్ లాంబ్డా బై 2 మీకు తెలిసింది, ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం, ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. దీని నుంచి 2t వాల్యూ కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే లాంబ్డా బై 2ని అవతల పక్కకు పట్టుకుపోయి లాంబ్డా బై 2 కామన్ తీసేస్తే 2n ప్లస్ 1 ఇది ఆ పక్క వెళ్ళినప్పుడు అంటే ఆ పక్క వెళ్ళినప్పుడు మైనస్ కదా, దట్స్ వై మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతే 2t ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ 2n. 2 క్యాన్సిల్ అయితే 2t ఈక్వల్ టు n లాంబ్డా. ఇది
డార్క్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి ఏంటమ్మా డార్క్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి రిలేషన్. ఇది రిఫ్లెక్టెడ్ లైట్ నుంచి మనం ఈ రెండు వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. మరి టుమారో క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే వీటిని ఉపయోగించి అసలు వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం. మొత్తం మీద మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2t = n λ ఫర్ ఏ ఫ్రింజెస్ కి అయ్యి డార్క్ ఫ్రింజెస్ కి, అలాగే బ్రైట్ ఫ్రింజెస్ కి అయితే కనుక 2n - 1 × λ/2. ఇది న్యూటన్ రింగ్స్ కి సంబంధించిన డార్క్ ఫ్రింజ్, అలాగే డార్క్ ఫ్రింజ్ అండ్ బ్రైట్ ఫ్రింజ్ కి సంబంధించినటువంటి రిలేషన్స్. టుమారో క్లాస్ లో వేవ్ లెంత్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం ఏంటన్నది దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.